కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా వింత మరణాలు కలవరపెడుతున్నాయి. 45 రోజుల్లో 14 మంది చనిపోయారు. ముసలి ముతకే కాదు, వయసులో ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా చనిపోతున్నారు. దశదిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు చనిపోతుండడం గ్రామాన్ని వణికిస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? ఊరికి కీడు సోకిందని కొందరు, మూఢనమ్మకాలు వద్దని మరికొందరు. కానీ ఇప్పటికీ కారణం మాత్రం తెలియటం లేదు. దీంతో గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి మానేరు తీరంలో కీడు వంటలు చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి బిగ్ టీవీ వెళ్తోంది. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇవాళ విలాసాగర్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గణేష్, మనం చూస్తున్నాం విలాసాగర్ లో వింత మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మరణాలకు గల కారణాలు ఏమైనా తెలిసినాయా? ఇంకా అదే విధంగా ఈ రోజు అక్కడ బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మెడికల్ క్యాంప్ కి సంబంధించి అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు? నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్య ఒక వాస్తవం ఉంది. ఆ వాస్తవం ఇక్కడ ఈ గ్రామ ప్రజలను భయపెడుతుంది. ఇక్కడ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే దాదాపుగా 3 నెలల కాలంలో ఇప్పుడు అధికారులు తేల్చిన లెక్కల ప్రకారం 9 మంది, అంటే డిసెంబర్ నెల కలుపుకొని 10 మంది ఇప్పటి వరకు చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో దాదాపుగా వరుస మరణాలుగా ఈ గ్రామం ఆందోళన చెందింది. చివరికి కీడు వంటల ద్వారా, అంటే దీనికి ఉపశమనం ఏం చేయాలనేది ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దలు కావచ్చు, లేకపోతే మిగతా పూజారులు కావచ్చు, లేకపోతే పంతులు కావచ్చు, ఇలా ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పింది ఒక కీడు భోజనాలు అనేవి, అంటే కీడు వంటలు అనేవి చేసుకుని, అంటే ఇక్కడ ఉండే ఏదైతే మానేరు ఉంది, మానేరు పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఆ వంటలు చేసుకుని ఒక రోజంతా అక్కడ తిని ఆ రోజు రాత్రికి చేరుకుంటే దీనికి శాంతి కలుగుతుంది. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఉండే ప్రజలకి ప్రతి ఇంటిలో కూడా దాదాపు ఒక 3 నెలల కాలంలో ఎప్పుడూ చూడని మరణాలు ఇక్కడ చూశారు. ఆ మరణాలకి 11 రోజులు గడవక ముందు ఇంకో మరణం అనేది జరగడం అనేది ఇక్కడ ఆందోళన కలిగించింది. అందుకే ఈ గ్రామం అంతా ఒక ఆందోళన ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య బిగ్ టీవీ ఇక్కడ అవేర్నెస్ క్యాంప్ని తీసుకొచ్చింది. ప్రత్యేకంగా ఇక్కడ జరిగే మరణాల్లోన కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు, మిగతా రోగాలు కావచ్చు, వాటన్నిటికీ ఏముంది, వాళ్ళకి డయాబెటిక్ ఉందా లేకపోతే బీపీలు ఉన్నాయనేది చెక్ చేయించడం ద్వారా వీళ్ళు అవేర్నెస్ కలిగించడం కోసం మనం ఇక్కడ ఏదైతే విలాసాగర్లో ఉన్నాం, విలాసాగర్లో కనిపిస్తున్న మనం మెడికల్ క్యాంప్ని మనం చూడొచ్చు. ఇక్కడికి మెడికల్ అధికారులు చేరుకున్నారు, గ్రామ ప్రజలు చేరుకున్నారు. మనం ఒకసారి ఒక విజువల్స్ అన్నీ మనం చూస్తున్నాం. టోటల్గా ఉండే ఈ గ్రామంలో జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాదాపు 10 మంది వరకు ఈ 3 నెలల కాలంగా చనిపోయారని చెప్తున్నారు. కాబట్టి ఈ గ్రామంలో ఉండే పరిస్థితుల మధ్య బిగ్ టీవీ ఒక మెడికల్ క్యాంప్ని అవేర్నెస్ తీసుకొచ్చింది. అంటే ఎవరెవరికి బీపీలు కావచ్చు, షుగర్ కావచ్చు, మిగతా ఏవైనా ఉంటే వాళ్ళని కరీంనగర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేసే పరిస్థితులు అయితే చూస్తున్నాం. టోటల్గా ఉండే మనకి గ్రామంలో ఉండే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇలాగ వివిధ కూలి పనులు చేసుకున్న తర్వాత ఈరోజు ఈ సమయానికి ఇక్కడ చేరుకొని ఉన్నారు. మనం అసలు ఎందుకు ఈ గ్రామంలో ఈ పరిస్థితి వచ్చిందనేది గ్రామంలో చాలామంది ఉన్నారు, మనం తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటండి? శ్రీనివాస్ గారు, ఎందుకు అసలు గ్రామంలో ఈ ఆందోళనలు ఎందుకు వచ్చినాయి? అసలు ఏంటి మరణాలు ఏంటి? ఆందోళన ఏం లేదు, సహజంగా చావులు కామన్గా వస్తూనే ఉంటాయి. కానీ మాకు జరిగింది ఏంటంటే ఇంటి టైం ఒకే రోజు 2 చనిపోవడం జరిగింది. దానివల్ల కొంచెం మంది పెద్దలు ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నారంటే, అరే ఏది మన ఊరికి ఏం అయింది, ఇట్లా అవుతుంది, ఎందుకు నన్ను అడిగితే బాగుంటుందా, ఊర్లో ఏమన్నా మనకు ఏమన్నా చేయవలసినవి ఉన్నాయా అంటే, హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు కొన్ని దేవుళ్ళ వాళ్ళని అట్లాంటివి ఉన్నాయి కదా, భూలక్ష్మిని పెట్టినాం మేము, ఇంతవరకు మళ్ళీ రెండో కొలవలేదని ఒక అపోహ ఉంది. ఈ ఊళ్ళో ఒక శివుని టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా శిథిలావస్థకు వచ్చింది, దాన్ని కూడా సరియాలనేది ఒకటి ఉంది. అవన్నీ మనసులో పెట్టుకొని మరి సరేలే మరి ఏం చేద్దామని అడిగితే, మేము వాస్తవానికి ఒక మా ఊరు అయ్యగారు జమ్మగుడలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే, ఈ టెంపుల్ను చేంజ్ చేయడానికి అంటే స్థలం మార్చడానికి అవకాశం ఉందా, దాన్ని చేయాలంటే ఏం చేయాలని అడిగినాం అనమాట. అడుగుతూ ఇంకా ఫ్లోలో ఈ విషయం కూడా వచ్చి సావులు కూడా ఇట్లా అవుతున్నాయి, దీనికి ఏంది అయ్యగారు మరి ఏం చేస్తే బాగుంటుంది, మనం టెంపుల్ చేంజ్ చేయాలి కదా అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, అరే ఊరు కొంచెం విగ్రహాలు కూడా ఈ రెక్కలు అవి విరిగిపోయి ఉన్నాయిరా, అవి కూడా మనం ఈ త్వరలో చేయించుకొని సరి చేసుకొని పూజారిని పంపిస్తున్నాం కదా ఇప్పటికీ, పూజ చేసుకొని కొంచెం చూసుకోండి. ఇక చావులంటే కామన్గా వస్తాయి, కానీ ఏదైనా ఉంటే మరి మీకు అంతగా అనుమానం ఉంటే ఒకరోజు ఏదైనా కీడు వంటలాగా బయటికి వెళ్ళి రండి, ఒక రోజు 24 గంటలు ఇట్లా గడిస్తే మరి అట్లా మీకు డౌట్స్ ఏముంటే క్లియర్ అవుతాయి అని చెప్పినప్పుడు మేము ఆలోచించుకొని
సర్లే పోదాం, దాని ఏముంది. ఇప్పుడు మంత్రాలు తంత్రాలు అనేటివి కామన్గా పోతుండ్రు వస్తుండ్రు. అన్ని మూఢనమ్మకాలు అయినప్పటికీ పోయేవాళ్ళు పోయి వస్తూనే ఉన్నారు కదా. మన ఆయన ఇట్లా చెప్పినప్పుడు మేము కూడా ఆలోచించి పోతే పోదాంలే ఒకరోజు ఏమైంది అని చెప్పి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మళ్ళీ పొద్దున్నే 5:30కి వెళ్ళి సాయంత్రం మళ్ళీ చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చాం. ఎంతమంది ఇప్పటివరకు మరణించారు గ్రామంలో? ఎందుకంటే అందులో పెద్దవాళ్ళు ఉన్నారా, లేకపోతే యువకులు ఉన్నారా? ఎలాంటి మరణాలు జరిగినాయి మీకు? సహజమైన మరణాలే అనుకుంటాను, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అందులో. ఒక ఆయన యాక్సిడెంటల్గా చనిపోయాడు, అబ్బాయి ఒక 35 సంవత్సరాలు. తర్వాత ఇంకొక ఆయన బ్లడ్గాకి హైదరాబాద్లో చనిపోయాడు, మన రీసెంట్ లాస్ట్ టైం చనిపోయిన ఆయన. అందులో ఒక మా మరదలు కూడా చనిపోయింది, వయసు ఆమెనే. ఆమె 35 సంవత్సరాలు, 2 పిల్లలు, 3 నెలల పాప ఉండే ఆమెకి. ఆమె కూడా చనిపోవడం జరిగింది. అంటే ఆమె కొంచెం బ్లీడింగ్ ఏదో ఎక్కువైపోయి ఆమె బీపీ డౌన్ అయిపోయి చనిపోయినట్టుగా చెప్పింది డాక్టర్లు. ఆమె కూడా మార్గం మధ్యలో చనిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్తుంటే అలా జరిగింది. అట్లా ఆ రోజు 2 చనిపోయారు అనమాట, సేమ్ టైం అదే రోజు. ఈమె మా పెద్దమ్మ చనిపోయింది. తర్వాత ఒక గంటన్నర వ్యవధిలో మళ్ళీ ఈమె చనిపోయింది. అప్పుడు కొంచెం జనాలంతా ఏంది ఇది ఇట్లా ఒక టెంట్ తీయకముందు ఒక టెంట్ వాడడం కొంచెం ఆశ్చర్యంగా ఆలోచించారు. ఇట్లా ఎప్పుడు జరగలేదు, ఎందుకు ఇట్లా జరుగుతుందనే ఆలోచన వచ్చినప్పుడు మేము ఇదంతా చేయడం జరిగింది. అంతేగాని మూఢనమ్మకం అని మాకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. తెలిసినప్పటికీ కొంతమంది నిమ్మలంగా, అంటే భయం పోగాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఆ సందర్భంలో చేసినాం మేము కూడా. ఇప్పుడు మనం ఏదైతే క్యాంప్ వేసి ఇప్పుడు వీళ్ళందరికీ సార్లు ఇందాక మాట్లాడి మీరేం భయపడొద్దని చెప్పే విధానం చెప్పడం కోసమే, మనకేం లేదులే ఇంకా పోయొచ్చినాక మనకి ఏం ఇబ్బంది లేదని ఒక మెసేజ్ కోసమే చేయడం జరిగింది. మూఢనమ్మకం అనేది అంటే వరుస మరణాలు అనేవి చాలా వరకు ఈ గ్రామంలో ఒక ఆందోళన కలిగించాయి. మనం చూస్తున్నాం, బిగ్ టీవీ ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంప్లో ఉన్న చాలామంది వృద్ధులు కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళు కనిపిస్తున్నారు. ఇందులో ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కనిపిస్తున్నారు. ఎందుకంటే టోటల్గా ఎంత కీడు వంటలకు కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మ, మీరు కీడు వంటలకి వెళ్ళారా? పోయినాం సారు, పోయినాం. కీడు మంచిగా కావాలని పోయినాం, అంటారు అనుకున్నాం, వచ్చినాం. ఊరంతా పోయినాం, పిల్ల మరకా నుంచి పోయినాం. మంచిగానే ఉండాలని పోయినాం, కానీ ఏది ఏడ మంచిగా ఉంటాను. ఇక మా ఊరే ఏమైందో తెలియదు. ఏమవుతుంది ఊర్లో? ఎందుకు ఇట్లా సారు మరి పిడాత ఒకరు వెనుకొకరు 10 మంది దాకా ఒడిచిర్రు, ఒక రోజు 2 ఒడిచిర్రు. గట్లా అది భయం అవుతుంది. ఒకరోజు 2 ఒడుచుడు అంటే కష్టం కదా. గట్లా ముసలోళ్ళు ముట్టో ఏది ఇన్నొద్దులు అట్లా అవుతుంది. మా ఊళ్ళో పెద్ద పిట్ట ఉరుతుంది, అడికింది మోకాన బాగా పెద్ద ఏంది పెద్ద పిట్ట అరిస్తే ఏమవుతుంది? ఏమన్నా అవుతుంది ఊరుకు, కీడు అవుతుంది. అట్లా ఉర్రద్దు ఊరుకు, అటు మూల ముఖాన ఉరుతుంది, బాగా ఉరుతుంది. 6 కాగానే ఉరుతుంది. నెల 15 రోజులు బాగా ఉరుతుంది. ఇక అదేమైందో తెలియదు మాకు. ఇప్పుడు కీడు వంటలు చేసుకున్న తర్వాత బాగుందా? కొంచెం దారిగా ఉన్నాం, ఒక పోయి వచ్చే 2 రోజులు అవుతాయి అంతే. ఇది అంటే టోటల్గా గ్రామంలో ఉండే పరిస్థితి చూడొచ్చు. మనం నమ్మకం కావచ్చు, మూఢనమ్మకం కావచ్చు, ఒక వాస్తవం అనేది అంటే అనేక మంది చనిపోయారు. దాదాపు 3 నెలలుగా దాదాపు 10 మంది వరకు చనిపోయారు అనేది మనకి హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కలు చెప్తుంటే, గ్రామంలో 14 మంది అనేది గ్రామ ప్రజలు చాలా మందికి లెక్కలు చెప్తున్నారు. ఏ లెక్కలు అనేది కాకపోయినా చనిపోయిన మాట వాస్తవం. ఇలాంటి నేపథ్యంలోనే బిగ్ టీవీ ఈ ఒక అవేర్నెస్ కావచ్చు, మిగతా దీనికోసం కావచ్చు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందులో మనకి మెడికల్ అధికారులు అంటే కరీంనగర్ నుంచి అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. మన ముందు డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ చందు గారు ఉన్నారు. చందు గారు, ఎలా చూస్తారు దీన్ని? అంటే గ్రామ ప్రజలు దాదాపుగా ఒక 14 మంది వరకైనా వాళ్ళ లెక్కలు చెప్తున్నారు. మీ లెక్కల్లో ఎంతమంది ఉన్నారు? అసలు ఏంటి సహజ మరణాలేనా, లేకపోతే వీళ్ళు అనుకుంటున్న ఏమైనా మిస్టీరియల్ డెత్స్ కానీ, లేకపోతే ఒక అనుమానాస్పద మృతులు కానీ ఏమైనా ఉన్నాయా? సార్, నేను డాక్టర్ చందు, డిప్యూటీ డిఎంఎండ్ హుజరాబాద్. నేను ఈ విలాసాగర్ మండలంలో మనకు ఒక నెల రోజుల నుంచి మనకు వదంతులు వస్తున్నాయి. దీని మీద చూడడం చేస్తుంటే మన లెక్కల ప్రకారం ఏంటంటే మనకు ఒక 10-12 కేసులు మనకి గత 6 నెలల డాటా అంతా దీన్ని తీసుకున్నాను. ఈ 6 నెలల డాటాలో మనకు తీసుకుంటే ఏంటంటే సెప్టెంబర్లో ఒక డెత్ కూడా జరగలేదు, నవంబర్లో ఒక డెత్ జరిగింది, తర్వాత అక్టోబర్లో ఒకటి జరిగింది, డిసెంబర్లో ఒకటి జరిగింది, తర్వాత జనవరిలో ఒక 3 కేసులు, తర్వాత ఫిబ్రవరిలో ఒక 2 కేసులు, మార్చిలో ఒక 3 కేసులు జరిగినాయి. దీంతో చూసుకుంటే మొత్తం 12. దీంట్లో మనం చూసుకుంటే దీంట్లో ఒక సూసైడ్ చేసుకున్నారు, ఒకరేమో యాక్సిడెంటల్ డెత్, మోటార్ యాక్సిడెంట్ ఆర్టీఏలో యాక్సిడెంటల్ డెత్ ఒకటి అయింది. తర్వాత చనిపోయిన దాంట్లో హైయెస్ట్ 85 సంవత్సరాలు పైబడిన ఉన్నోళ్ళే
వాళ్ళు కూడా గతం నుంచి ఒక 15-20 సంవత్సరాల నుంచి బీపీ షుగర్కి మందులు వాడిన వాళ్ళే ఉన్నారు. మోర్ దెన్ 80-85 ఇయర్స్ ఉన్నోళ్ళు. ఒకరేమో కొంచెము ఆల్కహాలిక్తోని ఒక డెత్ అయింది, ఒకటి ఆల్కహాలిక్. ఆ రోజు ఏదో హోలీ పండుగ అని చెప్పేసి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల హైపోగ్లైసెమిక్ షాక్ పోయి ఉండి చనిపోయి ఉండవచ్చు, అదొకటి. కానీ మేము అబ్జర్వేషన్లో చూసిన ప్రకారము గత 3-4 నెలల నుంచి మేము చూసిన ప్రకారం ఏంటంటే ఎనీ సస్పీషియస్ డెత్ అనేది ఇక్కడ జరగలేదు. అన్నీ ఏదో ఒక కారణాలు, అంటే ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్నోళ్ళు, యాక్సిడెంటల్, సూసైడ్ అట్లా వచ్చింది తప్ప ఏది మనకి సస్పీషియస్ డెత్స్ అనేది జరగలేదు. మామూలుగా ఏంటంటే న్యాచురల్ డెత్ డ్యూ టు ఎనీ కారణాలు మనం ప్రతి ఊరు నుంచి ఒక నెలకు 1-2 కేసులు అనేది మేము రిపోర్ట్ చేస్తాము. అది ఏ కారణాల కావచ్చు, వయసుతో పాటు కావచ్చు, ఏదైనా కావచ్చు, అదే పరమలో జరిగింది తప్ప వీళ్ళన్నంత సస్పీషియస్ కానీ. అంటే గ్రామ ప్రజలు చెప్తున్న దాంట్లోనే దాదాపు నెలన్నర కాలంలో, అంటే 45 రోజుల్లోనే దాదాపు ఒక 14 మంది వరకు చనిపోయారంటే వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. మీ లెక్కలు ఎంతమంది ఉన్నారు? మా లెక్కల ప్రకారం అంతమంది లేరు. గత మనం చూసుకుంటే ఒక 6-7 మెంబర్సే ఉన్నారు. ఏది మన జనవరి నుంచి ఇక్కడ తీసుకుంటే 9 మంది మనకు వచ్చారు. దీంట్లో 2 డెత్స్ యాక్సిడెంట్, ఒకటి యాక్సిడెంటల్, ఒకటి సూసైడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏజ్ పైబడిన వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప మనకి 14-15 మంది అనేది మా లెక్క లేదు. ఎందుకంటే ప్రతి నెల మేము ఇక్కడ నుంచి డెత్ అయిన కేసులు కంపల్సరీ జనన మరణాలకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. డీటెయిల్ రిపోర్ట్ విత్ వాళ్ళతో కంపల్సరీగా ఇస్తుంటాం. అట్లాంటిది అయితే మనకి అయితే 14 మంది అయితే కాదు. అంటే విలాసాగర్లోని ఇప్పటివరకు ఏమైనా పిహెచ్సి లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే మీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎలా చెకప్లు చేస్తాం, అంటే ఎలాగ మెడికల్కి సంబంధించి వాళ్ళకి ఎలాంటి సౌకర్యం ఉంది ఇక్కడ విలాసాగర్ గ్రామంలో? మన పిఎస్సి ఇక్కడ లేదు. ఇది చిన్న ఒక మన సబ్ సెంటర్ లెవెల్. ఇది దాదాపుగా 1500 నుంచి 1800 లోపల పాపులేషన్ ఉంటారు. దీంట్లో ఆశా కార్యకర్తలు ఉన్నారు. తర్వాత ఒక ఏఎన్ఎం ఉంటుంది. ఆ ఏఎన్ఎం మనకు ప్రతిదీ 100% హౌస్ టు హౌస్ విజిట్ చేయడము, వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది చేయడము ఏందనేది కూడా చూస్తుంటాం. ఈ ఏదంటే ఇక్కడ వావిలాల పిఎస్సి కింద ఈ పిఎస్సి సబ్ సెంటర్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు సబ్ సెంటర్లో ఏఎన్ఎం మాత్రమే ఉన్నారు, ఆశాలు ఉన్నారు. ఆశా యొక్క డ్యూటీ ప్రతిరోజు హౌస్ హౌస్ విజిట్ చేయడము, ఎంతమంది ఉన్నదని కూడా మన దాంట్లో విలేజ్ హెల్త్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం మనకి ఎవరికి ఏమేమి ప్రాబ్లం ఉన్నది, ఏం చేస్తున్నారు అనేది కూడా మేము ఒక అప్డేట్ మన దగ్గర ఉంటుంటుంది. అంటే సీరియస్గా హార్ట్ అటాక్స్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే పాములు లాంటి ఏమైనా కాటు వేయడం కావచ్చు, ఇలాంటి గ్రామాల్లో జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందంటే దగ్గరలో ఉండే సెంటర్ ఏదైనా ఉందా? ఇక్కడే మనకు ఒక 7-8 కిలోమీటర్స్ దూరంలో మనకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది జమ్మికుంట. అక్కడికి ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్తే 24 గంటలది హాస్పిటల్ అది. అక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉండి ఇంకేమైనా ఉంటే వాళ్ళు కరీంనగర్ కానీ హుజరాబాద్ కానీ మనకు రెఫరల్ చేస్తుంటుంటారు. ఇక్కడ ఈ వీళ్ళకి ఇమ్మీడియట్గా మనకు నెక్స్ట్ సెకండరీ లెవెల్ ఏంటంటే మనకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జమ్మికుంట ఒక 7-8 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ నుంచి దూరంలో ఉంటుంది. అక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడికి రెఫర్ అవుతారు. అక్కడ దాని ప్రాబ్లంను బట్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి రెఫర్ చేయాలా, లేకుంటే ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేయాలనేది ఇష్యూని బట్టి అక్కడి నుంచి సర్వీసెస్ ఉంటుంటుంది. ఇలాగ ప్రజల్లో ఇప్పుడు నమ్మకాన్ని కలిగించడం కోసం, అంటే వాళ్ళు చాలా వరకు జరిగిన మరణాలు అనేవి ఏ కుటుంబానైనా ఆందోళన కలిగిస్తాయి. వాళ్ళ వరుసగా జరుగుతున్న మరణాలు, అంటే ఒకే రోజున ఒక 2 చనిపోయారు అనేది ఒక నమ్మకం అయితే ఉంది వాళ్ళకి. ఏం చేయదలుచుకున్నారు మీరు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈరోజు మనం ఒక మంచి అవేర్నెస్ క్యాంప్ ఒకటి పెట్టాము. అది ఏదంటే ఈ మూఢనమ్మకాలు, తర్వాత చేతపడ్డలు అనేటి ఇవి అట్లాంటిది లేదనేది వాళ్ళకి కంపల్సరీగా అవేర్నెస్ తీసుకెళ్తుంటాము. తర్వాత అందరికీ మనకి ఏదంటే హెల్త్ క్యాంపులు చేసేసి కాజ్ ఆఫ్ డెత్ ఏందనేది, చనిపోయిన వాళ్ళు ఏ కారణంతో చనిపోయినారు, వాళ్ళ గతంలో ఏముండే ఏంటి అనేది కూడా వివరించడం జరిగింది. తర్వాత వీళ్ళ మీద మేము కంపల్సరీగా 1 వీక్ నిన్న కూడా ఒక క్యాంప్ చేశాము, ఈరోజు కూడా చేస్తాము. మన మంగళవారం కూడా ఆరోగ్య మహిళ అనేది ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. దాని కింద కూడా మనము ఎవరి పేషెంట్ని మనం చూస్తాము. ఏదైతే ఈ మూఢనమ్మకాలు అనేది లేదు, జరిగే డెత్స్ అన్ని నార్మల్ కారణాలతోనే చనిపోయినరు వాళ్ళనేది వాళ్ళకి చెప్పడము, అవేర్నెస్ కలిగించడము, మనోధైర్యాన్ని ఇంప్రూవ్ చేయడం అనేది కూడా కంపల్సరీ మనం తీసుకుంటాము. ఏ చిన్న డెత్స్ ఏదైనా ఉన్న సస్పీషియస్ ఉన్నా కూడా డెఫినెట్లీ వీల్ రియాక్ట్, మనకు వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏం కావాలనేది మీరు చూడగలుగుతాం. ఈ రోజు ఏం చేస్తున్నారు? బిగ్ టీవీ మరోవైపు ఆరోగ్య శాఖ ఇద్దరు సంయుక్తంగా మీరు ఇక్కడ ఈ క్యాంప్ చేస్తున్నారు. ఈ క్యాంపులో ఎలాంటి టెస్టులు చేస్తున్నారు, ఏమి చెప్తున్నారు? ఈరోజు వాళ్ళకి మెయిన్గా మనకు ఇవి గత నెల 15 రోజుల నుంచి జరుగుతున్న దాని మీద అవగాహన కలిగించడం జరగడము, వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎందుకు ఏ రీజన్తో చనిపోయడం చెప్పడం వాళ్ళకి అవగాహన. ప్లస్ ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం రొటీన్గా చేసేటప్పుడు బీపీ షుగర్కి వాళ్ళకి పరీక్ష చేసి నెలకు సంబంధించిన గోళీలు ఇవ్వడము, తర్వాత టీబీ సంబంధించిన వాళ్ళది కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పడం ఒకటి. తర్వాత ఈ మూఢనమ్మకాలతో అంటే పాము కాటు కానీ తేలు కాటు కానీ, తర్వాత ఈ కుక్క సంబంధించిన ఈ మంత్రాలు అనేది లేవు.
ఏదైనా కంపల్సరీ ఇట్లాంటి ఏదైనా జరిగితే కంపల్సరీ మెడికల్ అడ్వైజ్ చేసి మెడికల్ ట్రీట్మెంటే తీసుకోవాలి, ఆల్టర్నేట్ లేదు అని చెప్పడం ఒకటి. తర్వాత ఇప్పుడు ఉండే సీజన్లో కూడా వడదెబ్బ, ఈ 80-85 సంవత్సరాలు పైబడిన వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకి తెలియకుండా వడదెబ్బకు గురి అవుతుంటుంటారు. ఇట్లాంటి గురి అవుతుంటే వాళ్ళు ఆరు బయట మంచం వేసుకొని ఉండడము, గాలి ఉండడం వల్ల మనకు చెమట పట్టడం మనకి తెలియకపోవడము, అట్లా వాళ్ళకు డీహైడ్రేషన్లోనే ఛాయిసెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆరు బయట కూర్చున్నా కూడా మనకి ఏంటంటే సఫిషియెంట్గా సరిపోయేంత వాటర్ తీసుకోవడము. మేము కూడా ప్రతి ఇంటికి తర్వాత ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేది కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ని మనం 1 లీటర్ నీటిలో కలుపుకొని తాగితే మన బాడీలో ఉన్న చెమట రూపంలో పోయిన నీరు, ఎలక్ట్రోలైట్స్ అన్నీ పోయిన తర్వాత ఈ డిహైడ్రేషన్ అవుతాం. డిహైడ్రేషన్ అంటే బాడీలో ఉన్న నీరంతా పోవడము, ఏ రూపంలో పోవడము, చెమట రూపంలో పోవడము, వేరే రూపంలో పోవడము, దాన్ని మనం రీహైడ్రేషన్ చేపిస్తాము. రీహైడ్రేషన్ అంటే తిరిగి మనం చేసుకోవడము. అది ఓఆర్ఎస్ ద్రావణంతో తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యం ఉండి ఈ వడదెబ్బ గురి కాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళకి అవగాహన కలగడము. తర్వాత అన్ని పరీక్షలు చేస్తున్నాము. ఏ డౌట్లు ఉన్నాయి ఏంటిది అని పరీక్షలు చేస్తున్నారు ఇప్పుడు పరీక్షలు చేస్తున్నారు ఇక్కడ పరీక్షలు ఇప్పుడు ఇక్కడ ఉన్న దగ్గరేమో ఆర్బీఎస్ అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఒకటి చెక్ చేస్తున్నాము. తర్వాత టీ హబ్ అనేది ఒకటి తెలంగాణ హబ్ మీద మనం ఉంటుంటుంది. థైరాయిడ్ పరీక్ష, మనకు మూత్రకు సంబంధించిన పరీక్ష, లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్కి సంబంధించిన పరీక్ష, తర్వాత వాళ్ళకి జ్వరాలు ఉన్నా ఏదున్నా కూడా మనకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది ఒకటి చేస్తాము. హిమోగ్లోబిన్ ఏమైనా ఉందా తక్కువ ఉందా ఆ పరీక్ష చేస్తుంటాము. తర్వాత ఏ జ్వరము డెంగ్యూ చోక్ కానీ ఇంకేనా కానీ ఏదైనా మనకు ఉన్న దాన్ని కూడా మనం పరీక్షలు చేసి టీఎఫ్ పంపిస్తాము. మనకు సాయంత్రం దాకా రిపోర్ట్ వస్తాయి. ఆ రిపోర్ట్తో ఏమైనా చేంజెస్ వస్తే వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చి దాని మీద నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా మనం చేస్తుంటాం. ఇది మనకు టోటల్గా చూస్తున్నాం. ఏదైతే బిగ్ టీవీ మరోవైపు ఆరోగ్య శాఖ సంయుక్తంగా చేస్తున్న ఒక మెడికల్ క్యాంప్ను చూస్తున్నాం. ఈ మెడికల్ క్యాంప్లో ఉండేది డాక్టర్స్ని చూస్తున్నాం. తర్వాత పేషెంట్స్ మనం విజువల్స్లో చూడొచ్చు, బీపీ చెక్ చేస్తున్నారు. మరోవైపు డయాబెటిక్ పేషెంట్కి సంబంధించిన టెస్టులు అక్కడ జరుగుతున్నాయి. వీళ్ళందరినీ కూడా ఇంకా ఫర్దర్గా టెస్టులు ఏమైనా చేయాలంటే మండల హెడ్ క్వార్టర్కి తీసుకెళ్తున్నారు, లేదంటే జిల్లా హెడ్ క్వార్టర్ కరీంనగర్కి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. టోటల్గా మనం చూసుకుంటే ఒక్కసారి ఎలాగా అంటే మీరు ఇక్కడ అవేర్నెస్ క్యాంప్లో చేస్తున్నారు అంటే జన విజ్ఞాన వేదికగా మీరు ఏం చెప్తారు? మానవ వికాస సంస్థ ఉంది మీది, ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళందరికీ? ఓకే, ఎలాంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నారు మీరు? మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని చెప్పి మా ఉద్దేశం. మెయిన్గా ఏదైనా కూడా ఏ జబ్బులు ఏదొచ్చినా కూడా మరి వైద్యులను సంప్రదించాలి. ఆ తర్వాతనే వాళ్ళు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ను దాని ఆధారంగానే వీళ్ళకు ఆరోగ్యాలు బాగుపడతాయి తప్ప వేరే రూట్లో ఏది కాదు. ఈ మూఢనమ్మకాలు నమ్మితే ఇంకా నష్టపోవడం తప్ప లాభం ఏమి ఉండదు. దాన్ని వీళ్ళందరూ కూడా గ్రహించాలి, ఈ గ్రామస్తులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మరీ నేను కోరుతున్నాను. ఇక్కడికి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చారు. ఆయన ఇలా టోటల్గా మీరు ఒక నెల రోజులుగా చూస్తున్నారు, వీళ్ళందరూ భయాందోళన చేస్తున్నారు. ఎలాంటి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పదలుచుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్గా? వీళ్ళకి ప్రతి ఒక్కరికి మాట్లాడుతున్నాము. ప్రతి విషయంలో కూడా దాంట్లో ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. అందులో చాలా వరకు ఏంటంటే న్యాచురల్ డేసే ఉన్నాయి. కాకపోతే వీళ్ళ దాంట్లో ఒకరిద్దరు చేసుకొని ఇట్లా కంటిన్యూషన్ అవ్వడం వల్ల కొంచెం ప్యానిక్ అయిపోయి సరే ఊరంతా కలిసి చేసుకొని ఒకసారి బయట వంటలకు పోతే దేనికైనా మంచిదే కదా, కీడు వంటలు అని చెప్పేసి పల్లెటూరులో మన తెలంగాణలో చాలా నానుడి ఉంది. అదే విషయంలో చేసుకొని వీళ్ళందరూ కలిసి ఊరు అంతా కలుసుకొని నిజంగానే ఒకసారి పోతే ఊరికి మంచి అవుతుంది అన్న ఉద్దేశంతో వెళ్ళారు. వీళ్ళు వెళ్ళే ముందు కూడా చెప్పారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను అంటే వీటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, అది మ్యాక్సిమం న్యాచురలే కాబట్టి. 1-2 యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి యాక్సిడెంటల్ కూడా జరుగుతాయి. వాళ్ళకు ఎప్పటికప్పటికి మోటివేట్ చేస్తూనే ఉన్నాం. సరే అయినా కూడా ఊరంతా కలిసి చేసుకొని బయట వంటలకు అని చెప్పేసి కామన్గా వెళ్తామని చెప్పేసి అని వెళ్ళారు. వెళ్ళేసి ఒక రోజు అంతా బయట ఉండేసి వంటలు చేసుకొని మళ్ళీ ఎవరి పనులు వాళ్ళ క్యాజువల్గా చేసేసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి మామూలుగా కరెక్ట్ ఉందా? ఆ ఒక్కరోజే ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత మిగతాలంతా కూడా ఈ క్యాజువల్గా ఎవరి ఇళ్ళ వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటున్నారు. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం చెప్పమని చెప్తున్నాం. ఇప్పుడు ప్రజలు న్యాచురల్గా ఎవరి పనులకు వాళ్ళు చేసుకుంటారు అంతే. ఇప్పుడు విలేజ్లో ఎలాంటి ఇష్యూస్ లేదు. మీరు ఇలా మెగా క్యాంపు మీరు బిగ్ టీవీ ద్వారా పెట్టడం వల్ల చాలామందికి హెల్త్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడడం చాలా సంతోషకరం. వీళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ను మీ అందరితో షేర్ చేసుకోవడం, వాళ్ళకున్న సమస్యలలో కూడా డాక్టర్లు ఊరికి రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇది అంటే టోటల్గా ఏదైతే ఉందో ఒక నమ్మకం కావచ్చు, మూఢనమ్మకం కావచ్చు, ఇంటింటికి జరిగిన మరణాలు అనేవి వీళ్ళని తీవ్రంగా ఆందోళన కలిగించాయి. ఆందోళన కలిగించడంతో పాటు వీళ్ళకుండే ఒక విశ్వాసం కావచ్చు. దీంతో ఒకరోజు వంట కార్యక్రమాలు బయట పెట్టుకున్నారు. ఆ తర్వాత గ్రామంలో జరుగుతున్న పరిస్థితులపైన అధికారులు స్పందించారు. బిగ్ టీవీ ఇప్పుడు ఏర్పాటు చేసిన ఏదైతే మెగా మెడికల్ క్యాంప్ ఉందో మెడికల్ క్యాంపులోన
అనేక మంది వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు. దీంట్లో అధికారులు ఒకటే చెప్తున్నారు, ఇప్పటివరకు వాళ్ళకి సంపూర్ణమైన భరోసా ఇస్తున్నారు. ఇలాంటి మెడికల్ క్యాంపుల ద్వారా వాళ్ళకి ఇంకా ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు వాళ్ళకి బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇలా మిగతా ఏవైనా ఒక రోగాలు ఉన్నట్లయితే నిర్ధారణ జరిగి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. బిగ్ టీవీ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని, ఈ కొనసాగింపుని వాళ్ళంతా అభినందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.